ఏమేమి అడ్డం వస్తాయో అవి చెప్తాను. దేవుని సన్నిధికి రాకుండా ఏమేమి అడ్డం వస్తాయో వాటి దగ్గరికి వస్తాను. దానికంటే ముందుగా చూద్దాం 3వ వచనం. సైన్యములకు అధిపతి వగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠము నొద్దనే. ఎంత చాలుగా ఉన్నవి పిచ్చుకలు. చక్ట అంటారు కదా, చాలా షార్ప్ అంటారు. పిచ్చుకలు ఎంత చాలుగా ఉన్నాయంటే ఎక్కడ తీసుకొచ్చి వాటి గూడు పెట్టేసుకున్నాయి? దేవుని బలిపీఠము నొద్దనే. 24 గంటలు ఎక్కడ ఉంటున్నాయి అవి? దేవుని బలిపీఠము నొద్దనే. పిచ్చుకలకైనా తెలివి ఉన్నది కానీ మనుషులకు ఏం లేదండి. ఆదివారము మేము సుదూర ప్రయాణం. ఎక్కడికి వెళ్తారంట? ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు. దేనికోసం అండి? ఎంజాయ్మెంట్ కోసం వెళ్తారు. చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, ఒక పాస్టర్ గారికి 2 కొడుకులు ఉన్నారు. ఆ 2 కొడుకులు ఎక్కడికి వెళ్ళారు? ఎంజాయ్మెంట్ కోసం వెళ్ళారు. ఏదో పార్టీ, మొత్తానికి దేనికోసం వెళ్ళారు? ఎక్కడ ఎంజాయ్ చేయడానికి వెళ్ళారు? నదిలో, గోదావరి నదిలో ఎంజాయ్ చేయడానికి పోయారు. కాబట్టి దెర్ ఆర్ సర్టన్ ప్లేసెస్. ఆ గోదావరి నదిలో ఎంజాయ్ చేసేదానికి కంటే దేవుని సన్నిధానంలో ఎంజాయ్ చేస్తే ఎంత గొప్పగా ఉండేది. దేవుడు ఇంకా ఆయుష్ని ఇచ్చేవాడు, ఆశీర్వదించేవాడు. చాలామంది అనుకుంటారు నదులలో ఎంజాయ్మెంట్లు, అడవులలో ఎంజాయ్మెంట్లు, ఇంకో దగ్గర ఎంజాయ్మెంట్ అనేసి అనుకుంటారు. ఈ ఎంజాయ్మెంట్లన్నీ దే విల్ క్రెడిట్ యూ 0 ఫర్ యువర్ స్పిరిచువాలిటీ. నీ ఆత్మీయ జీవితమునకు 0 ఎంజాయ్మెంట్ లేదా 0 క్రెడిట్ అనేది నువ్వు పొందుకుంటావు ఎంజాయ్మెంట్స్ అన్నిటి ద్వారా. ఏమైపోయిందండి? తల్లిదండ్రులకు 2 కొడుకులు. ఆయన పాస్టర్ గారు, అదే రీతిగా పాస్టర్మ్మ గారు ఆవిడ, వారికున్న 2 కొడుకులను ఒక ఎంజాయ్మెంట్లో ఏం చేశారు? కోల్పోయారు. పిచ్చుకలకున్న తెలివి ఈ మనుషులకు ఉండట్లేదా? ఎంతో చదువుతున్నారండి, డిగ్రీలు చేస్తున్నారు, బీటెక్లు అనేసి, అదే రీతిగా ఎంబీఏలు, ఎంసీఏలు, ఎంబీబీఎస్లు, కలెక్టర్లు రకరకాలుగా చేస్తూ ఉన్నారు. పోలీస్ ఆఫీసర్లు చాలా మంచి మంచి చదువులు చదువుతూ ఉన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లు ఎన్నెన్నో చేస్తూ ఉన్నారు. గ్రూప్స్ రాస్తున్నారు, సెలెక్ట్ అవుతున్నారు. ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, ఎండిఓలు పెద్ద పెద్ద పొజిషన్లోకి వస్తూ ఉన్నారు. బట్ వేర్ ఈస్ గాడ్? పిచ్చుకలకున్న తెలివి మనుషులకు ఉండట్లేదా? అందుకోసం దేవుడు అంటాడు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో, ఆకాశ పక్షులను చూడుడి. హల్లెలూయా. ఓ మానవుడా, యువర్ నాలెడ్జ్, యువర్ మైండ్, యువర్ ఇంటెలెక్ట్ ఈజ్ నాట్ ఈవెన్ దట్ ఆఫ్ ద బర్డ్స్ ఆఫ్ ద ఎయిర్. ఆకాశ పక్షులకున్నంత తెలివి నీకు లేదా? లేదా? మనుషులు ఏమైపోతున్నారు? పక్షులు చక్కగా ఏం చేసుకున్నవి, పిచ్చుకలు ఎక్కడ? సైన్యములకు అధిపతియగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. భక్తుడైన దావీదు అంటాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆ నివాసము చేయాలి అంటే అసలు ఇక్కడ ఆయన నివాసాన్ని నువ్వు ప్రేమిస్తే కదా. ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని నివాసాన్ని నువ్వు ప్రేమించగలిగితే ఆ నిత్యమైన నివాసములో నీవు ఆయన మందిరావరణములో నిత్యము నిలుచుటకు గాను దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. అక్కడ ఆయన మందిరములో ఉండాలి అంటే ఇక్కడ ఆయన మందిరాన్ని ఏం చేయాలి? ప్రేమించాలి. పిచ్చుకలకున్న తెలివి మనుషులకు రావట్లేదు. వేర్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్? వేర్ ఈజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్? ఇఫ్ యూ కెన్ మేక్ ద లార్డ్ యువర్ గాడ్ యాజ్ యువర్ డ్వెల్లింగ్ ప్లేస్, నీ దేవుడైన యెహోవాను నీకు నివాస స్థలముగా నీవు చేసుకొని ఉంటే అపాయమేమియు రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు కదా. ఆయనను మనము డ్వెల్లింగ్ ప్లేస్గా చేసుకున్నామా? వేర్ ఈస్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు. ఎక్కడ దొరికిందంట? పిల్లలు పెట్టుటకు వాన కోవిలకు. కాదండి, మా పిల్లలను ఎక్కడో తీసుకెళ్ళాలి, ఎక్కడో చేయాలి. పిల్లల్ని ఏం చేసేసారు? దేవుని మందిరానికి అప్పచెప్తున్నారా పిల్లలను? ఆర్ యూ హ్యాండింగ్ ఓవర్ యువర్ చిల్డ్రన్? ఆర్ యూ సబ్మిటింగ్ యువర్ చిల్డ్రన్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? తల్లిదండ్రులు ఒక దగ్గర ఉంటారు, పిల్లలు ఎక్కడ ఉంటారు?
వానకోవిలకున్న తెలివి ఎవరికి లేదు అనేసి అంటే దేవునిలో ఉన్న వారికి లేదు. తల్లిదండ్రులు ఏమో వచ్చి ఆరాధన చేస్తుంటే పిల్లలు ఏం చేస్తూ ఉంటారు? బయట ఎంజాయ్ చేస్తూ ఉంటారు, లోకంలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దే డోంట్ నో ద ప్రయారిటీ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధికున్న ఆ యొక్క ప్రయారిటీని వారు తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాస స్థలము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవిలకు గూటి స్థలము దొరికెను. Yeah, the sparrow had found an house. The sparrow has found an house. ఆదివారముని ఇల్లు ఎక్కడ? మన ఇల్లు, ఆదివారపు ఇల్లు ఏంటి చెప్పాలి? దేవుని మందిరము. హల్లెలూయా. మా ఇంటికి పోవాలి. ఏమని చెప్పాలి? మా ఇంటికి పోవాలి, నా దేవుని ఇంటికి పోవాలి. I am engaged on Sunday to go to the presence of the living God. నా ప్రభువు సన్నిధికి వెళ్ళాలి నేను. అటువంటి అనుభూతిలోనికి నువ్వు వచ్చినప్పుడు యూ విల్ బి బ్లెస్డ్. నీ పేరు కూడా ఇట్లా రాయబడాలి. దేవుని నివాసములు వచ్చినప్పుడు పరలోకములో పాడే పాటలలో నీ పేరు కూడా ఉండాలి. హల్లెలూయా. పిచ్చుకల పేర్లు రాయబడే, పిచ్చుకల గురించి వ్రాయబడింది, వానకోవిల గురించి వ్రాయబడింది, నీ గురించి కూడా వ్రాయబడాలి. నువ్వు దేవుని సన్నిధిని ఎంతగా ప్రేమిస్తున్నావు అన్నది వ్రాయబడాలి. ఇంకను 4, నీ మందిరమునందు నివసించని వారు, గట్టిగా చెప్పాలి, నివసించేవారు ధన్యులు, నివసించని వారు. కొంతమందికి ఏంటంటే కష్టాలే గుర్తుకొస్తాయి. పాస్టర్ గారు నా కష్టాల కోసం ప్రార్థన చేయండి. దేవుని మందిరం అసలే గుర్తుకు రాదు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. When you are engaged yourself for the presence of the living God, then you are blessed. Hallelujah. నీ జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోతున్నావు ఎందుకు అనేసి అంటే దేవుని మందిరాన్ని నువ్వు ప్రేమించలేకపోతున్నావు. Where is the priority of the church of God, the dwelling place of God in your life? నీ జీవితములో దేవుని మందిరమునకు ఎక్కడ స్థానము పెట్టావు? What is the priority of the church in your life? ఆ టిక్ మార్కులు పెడితే ఏం పెడతావు చెప్పాలి. ఎన్నో స్థానంలో ఉంటుంది? 100వ స్థానంలోనా? ఎక్కడుండాలి? దేవుని మందిరం అంటే ఎక్కడుండాలి? I have place in my Lord's sanctuary. హల్లెలూయా. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద హౌస్ ఫర్ అస్. ఆయన మన కోసము ఆయన మందిరాన్ని మన యొక్క ఇల్లుగా దేవుడు చేశాడు. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. దేవుని మందిరానికి వచ్చి ముచ్చట్లు పెట్టుకోవడానికి కాదు. కొంతమంది మందిరానికి వస్తే ఏం పెడుతూ ఉంటారు? ముచ్చట్లు. ఆ ముచ్చట్లు ఆవిడ గురించి, ఈవిడ గురించి, అతని గురించి, ఇతని గురించి, ఈ ముచ్చట్లు కథలు ఇవన్నీ చేస్తూ ఉంటే మళ్ళా శాపాలే. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఏం చేయాలి? నిత్యము ఆయనను స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు ఆయన మందిరములో ఉన్నంతసేపు దేవుని స్తుతిస్తూనే ఉండాలి. We have come to worship God, to praise God, the living God. దేవుని సజీవుడైన దేవుని ఆరాధించడానికి దేవుని మందిరమునకు మనము వచ్చి ఉన్నాం. ఇప్పుడు 5వ వచనం చూడండి. ఇంకొక ధన్యతను దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఎవరి వలన బలమునందు మనుషులు? లేదు, ఒక సెలైన్ బాటిల్ ఎక్కించుకుంటే కానీ కదా బలం వస్తుంది కదా. ప్రతి ఆదివారము నాన్ వెజ్ తింటే కానీ ఏమొస్తుంది? బలం వస్తుంది. వారానికి 2 సార్లు నాన్ వెజ్ తింటే ఏమొస్తుందండి? బలం వస్తుంది. లేదా పలానా టానిక్ తాగితే ఏమొస్తుంది? బలం వస్తుంది. నీ బలము దేని దగ్గర నుంచి నువ్వు బలం రావాలని చూస్తూ ఉన్నావు? ప్రభువా, నీ వలన నేను బలము నొందుతాను ప్రభువా. హల్లెలూయా. ఆయన సన్నిధికి వచ్చినప్పుడు బలము నొందుతావు. నీ గృహములో కుటుంబ ప్రార్థన చేయునప్పుడు నీవు బలము నొందుతావు. నీ వ్యక్తిగత ప్రార్థనలలో నీవు బలము నొందుతావు. ఉపవాస ప్రార్థనలో నీవు బలము నొందుతావు. స్త్రీల కూడికలలో మీరు బలము నొందుతారు. యవనస్తుల కూడికలలో మీరు బలము నొందుతారు. కాబట్టి
ఎవరి వలన మనం బలము నొందాలి? యెహోవా నాకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, నేను ఎవరికి వెళుతును. చిన్న సమస్య వస్తే సమస్యలకు ఏమైపోతారంటే కొట్టుమిట్టాడుతూ ఉంటారు అనమాట. ఊడి పడిపోయే స్థితి మనుషుల స్థితి. విశ్వాసములో పడిపోతారు, ప్రార్థనలో పడిపోతారు, దేవుని సన్నిధిలో పడిపోతారు. దేవుడు నాకు ఏం చేశాడు అనే స్థితికి వచ్చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఏమని చెప్పబడుతుందంటే, నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. బ్లెస్డ్ ఈజ్ ద మ్యాన్ హూస్ స్ట్రెంగ్త్ ఈస్ ఇన్ ది. నేను వ్రాసిన పాటలో ఒక వచనము, ఈ వచనం 5వ వచనం ఉన్నది. హల్లెలూయా! ఎంత చక్కని మాటలంటే, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ప్రవహిస్తూ, గాడ్ మేడ్ దిస్ వర్స్ ఇంటూ ఎ వర్స్ ఇన్ ద సాంగ్. ఆ వచనంలో 2014లో స్టార్ట్ చేసిన ఆ పల్లవి, దానిలో వచనము టైప్ చేస్తూ ఉన్నాను, ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా! ఆత్మలో ఆనందిస్తూ, ఆయన వలన బలమునందు మనుష్యులు ధన్యులు. వెర్ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? దేనిలో ఉంది నీ బలము? మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. హల్లెలూయా! మై గాడ్ ఈజ్ మై స్ట్రెంగ్త్. నా దేవుడు నా బలము. ఆయనలో బలము నొందాలి, కానీ మన బలములు ఎక్కడ పెట్టుకున్నాం? భర్తలు అంటారు, నా భార్యనే నాకు కొండంతా అండంతా, ఇక ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు. తర్వాత అన్నిటికంటే ఎక్కువగా ఎవరు ఉండాలి చెప్పాలి? దేవుడు నీకు బలమే ఉండాలి. నీకైనా, నీ భార్యకైనా, నీ పిల్లలకైనా ఎవరు బలముగా ఉండాలి? దేవుడు. నీ కుటుంబం అంతటికి బలము ఎవరై ఉండాలి? దేవుడు. ఇఫ్ గాడ్ ఈజ్ విత్ యూ, యూ విల్ బి సెక్యూర్డ్. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి. ఎంత చక్కని మాట చెప్తున్నారు చూడండి. ప్రతి ఆదివారము దేవుని మందిరానికి మీరు ఏం చేసి వస్తున్నారు చెప్పాలి? యాత్ర చేయుచున్నారు. హల్లెలూయా! సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. హల్లెలూయా! సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. ఐగుప్తును విడచినట్టి మీరు అరణ్యవాసులే ఈ ధరలో. నివాసము వేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. నిత్య నివాసము వేదిలలోన నేత్రాలు కానను పై నిల్పుడి. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. హల్లెలూయా! ఆయనలో ఉన్నవారు సంతోషముగా దేవుని సన్నిధికి వస్తారు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. మనం ఆయన సన్నిధికి వచ్చే కొద్దీ we will be coming closer and closer to the presence of the Lord, the holy dwelling place of the Lord. ఆయన సియోనునకు మనము వెళ్తూ ఉన్నాం. ఈ ప్రయాణం ఎక్కడికి చెప్పాలి? సియోనునకు. ఆదివారం ఇంట్లో కూర్చుంటే నీ సియోను యాత్ర కొనసాగదు. కలలు కంటూ ఉంటారు, పగటి కలలు కంటూ ఉంటారు, అది కూడా ఆదివారమే కంటూ ఉంటారు. చర్చి టైంలోనే వారికి కలలు వస్తాయి. ఇట్లాంటి కలలు కనేవారు సియోను వెళ్ళరండి. కానీ యాత్ర చేయు మార్గములు వారికి అతి
ప్రియములు. ఈ వచనము పాడుతూ ఉంటే ఆత్మశక్తి నాలో మండుచు. ఎంత చక్కని మాటలు దేవుడిచ్చాడంటే, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ స్ట్రెంగ్త్ ఈజ్ ఇన్ ది వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్? హూ ఈజ్ యువర్ స్ట్రెంగ్త్? ద లార్డ్ జీసస్. యేసే నా బలము, నా ప్రభువే నా బలము. చెప్పగలుగుచున్నామా? ఇంకేమంటున్నాడు అనేసి అంటే, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు అంటే దే విల్ నాట్ సెటిల్ ఎట్ వన్ పర్టిక్యులర్ ప్లేస్. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, బాధ వచ్చినా, హింస వచ్చినా, ఉపద్రవాలు వచ్చినా, కరువులు వచ్చినా, కాటకాలు వచ్చినా వారు యాత్ర చేస్తూనే ఉంటారు. హల్లెలూయా. సియోను యాత్ర చేస్తూనే ఉంటారు. దేవుని మందిరమునకు వెళ్తూనే ఉంటారు. దేవుని స్తుతిస్తూనే ఉంటారు. వారి యాత్రలో ఇంకా ఒక మెట్టు నుండి పై మెట్టుకు వారు ఎదుగుతూ సియోనునకు సమీపిస్తున్న మార్గములు. హల్లెలూయా. ఈ లోకములో ఈ స్థితిగతులన్నింటినీ, అసలైన ప్రాముఖ్యమైన విషయాలన్నింటినీ పక్కన పెట్టి, మా చర్చికి రండి మీకు విడుదల కలుగుతుంది, మా చర్చికి రండి మీకు అద్భుతాలు కలుగుతాయి, మా చర్చికి రండి మీకు ధనం వచ్చేస్తుంది, మీ ఇంటి నిండా ధనం వచ్చేస్తుంది, ఈ ధనము చల్లగుండా నీకు సంబంధించినవన్నీ చల్లగుండా, నీకు సంబంధించిన అన్ని ఏమేమి కావాలనుకుంటున్నావు, ఈ లోక సంబంధమైనవి అన్ని చల్లగుండా. కానీ నువ్వు యాత్ర చేస్తున్నావా? వేర్ ఆర్ ద చర్చెస్ టేకింగ్ యూ? నమ్మకముగా ఆయన మందిరమునకు వచ్చినప్పుడు నమ్మకముగా దేవుడు ఎక్కడ చేర్చుతాడు? పరమ సియోనునకు చేర్చుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ సియోను యాత్రలో ఒక లోయ గుండా మనము ప్రయాణము చేయాలి. హల్లెలూయా. సియోను వెళ్ళాలి అంటే చాలామంది అనుకుంటారు, యేసుప్రభు నమ్ముకుంటే అన్ని బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, ఇబ్బందులు పోతాయి. కానీ ఇక్కడ ఏ లోయ అంటే, ఇప్పుడు చదవ నెక్స్ట్ వచనం, వారు బాకా లోయలో పడి వెళ్ళుచు. కానీ కొంతమంది ఆగిపోతారు. బాకా లోయ వచ్చిందంటే ఆగిపోతారు అక్కడే, వారి ప్రయాణం చేయరిక. దే స్టాప్ దేర్ క్రిస్టియన్ లైఫ్. యేసయ్యను మర్చిపోతారు, దేవుణ్ణి మర్చిపోతారు, ప్రార్థనని మర్చిపోతారు, విశ్వాసాన్ని వదిలిపెట్టేస్తారు. వారు రక్షణ దినమున చేసిన తీర్మానాలన్నీ విడిచిపెట్టేస్తారు. వారు ఎక్కడి నుండి ప్రయాణము చేస్తూ ఉన్నారు? బాకా లోయలో బడి వెళ్ళుచు. హల్లెలూయా. ఆ లోయ గుండా నువ్వు వెళ్తున్నావా? ఆర్ యు అలోవింగ్ ద లార్డ్ టు టేక్ యూ త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా? వ్యాలీ ఆఫ్ బాకా. వారు బాకా లోయలో పడి వెళ్ళుచు దానిని ఎట్లా చేస్తున్నారంట? జలమయముగా చేస్తూ ఉన్నారు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. బాకా లోయ గుండా నువ్వు వెళ్ళకుంటే దీవెనలు పెట్టాడు. ఈ లోయ దాటుచున్న వారి కొరకు దేవుడు ఏం పెట్టాడు? తొలకరి వాన. హల్లెలూయా. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. హూ పాసింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా. ఈ లోయ పేరేంటి చెప్పండి? బాకా లోయ. బాకా లోయ అంటే ఏంటంటే కన్నీటి లోయ. ఏ లోయ చెప్పండి? యేసయ్యను నమ్ముకున్నాక కన్నీరు రావద్దు అంటే కాదు. మనం ఈ లోయ దాటాలంటే కన్నీటితో దాటాలి. హల్లెలూయా. కన్నీటితో ప్రార్థన చేసే అనుభవంలోనికి రావాలి. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు ఎప్పుడన్నా కన్నీళ్లు ఒలికించగలిగావా? నీ ప్రార్థనలో కన్నీళ్లు ఒలికించగలుగుతున్నావా? కన్నీటి అనుభవము గుండా నువ్వు వెళ్తున్నావా? ఆ కన్నీటి గుండా నువ్వు వెళ్ళకపోతే నీ జీవితంలో తొలకరి వాన పడదు. ఆశీర్వాదాలు లేవు పాస్టర్ గారు, మా జీవితంలో, మా కుటుంబంలో దీవెనలు లేవు అని చెప్తున్నావు.
ఎందుకు అంటే నువ్వు బాకాలోయ గుండా వెళ్ళట్లేవు. కన్నీటి ప్రార్థన అనుభవము నీలో లేకుండా పోతుంది. ప్రార్థనలో కన్నీళ్లు ఒలికిస్తున్నారా? కన్నీటి ప్రార్థనకు సూచన ఈ బాకాలోయ. నీ సమస్యలో గుండా, నీ శోధనలో గుండా, నీ ఉపద్రవములో గుండా నువ్వు వెళ్ళొచ్చు ఉండగా కన్నీరు ఒలకిస్తూ ఉంటే, కన్నీరు కార్చుతూ ఉంటే ఇదేమవుతుందంటే దానిని జలమయముగా చేస్తున్నారు. ఈ జలమయము దేని ద్వారా జలమయమవుతుంది చెప్పాలి. కన్నీరు, నీ కన్నీరు అన్ని ఆయన బుడ్డిలో ఆయన లెక్కించి ఉన్నాడు. యువర్ టీయర్స్ హావ్ బీన్ కౌంటెడ్ బై ద లార్డ్. నీ ప్రతి కన్నీటి బాష్ప బిందువు దేవుని లెక్కలో ఉన్నది. దేవుని సన్నిధిలో ఎంతగానో కన్నీరు కార్చావు నీవు? ఎంతగా కార్చావు? ఆనందము మాత్రమే కాదండి, కన్నీటి లోయ ద్వారా వెళ్ళాలి. ఏ క్రిస్టియన్ లైఫ్ హ్యాస్ ఏ టైమ్ ఆఫ్ పాసింగ్ త్రూ ద వ్యాలీ ఆఫ్ బాకా. కన్నీటి గుండా నువ్వు వెళ్ళగలుగుచున్నావా? కన్నీటి ప్రార్థన చేయగలుగుచున్నావా? Where is the tearful prayers, the time of tearful prayers in your life? ఎప్పుడు ఎగరటము, దునకటము, ఆనందించటము, ఈలలు వేయటమే కాదండి. కన్నీటి ప్రార్థన అనుభవం నీలో ఉన్నదా? ఆర్ యు షెడ్డింగ్ టీయర్స్ at the feet of God? బాకా లోయ గుండా నీవు వెళ్ళే అటువంటి అనుభవం నీవు కలిగి ఉన్నావా? కష్టం వస్తే అప్పుడు ఏమొస్తాయి చెప్పండి? కష్టం వస్తే ఏమొస్తవి? కన్నీరు వస్తుంది. హల్లెలూయా. కాబట్టే దేవుడు కష్టాలు పెడతాడు. హల్లెలూయా. అది దేనికి సూచన? బాకాలోయకు సూచన. హల్లెలూయా. బాకాలోయకు సూచన. ఇది నేను 3 లోయల గురించి చెప్తానండి. చాలా ఉన్నాయి లోయలు, కానీ 3 ప్రాముఖ్యమైన లోయల గురించి నేను చెప్తాను. 3 ప్రాముఖ్యమైన లోయలు. ఇటువంటి అనుభవం గుండా క్రైస్తవ జీవితము వెళ్ళినప్పుడే నీ జీవితము ధన్యకరమవుతూ ఉన్నది. ధన్యకరమవుతుంది. మరలా బాకాలోయ దగ్గరికి మనం వస్తాం. బాకాలోయను మరలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 15 చూడండి. 7వ అధ్యాయంలో మనం చూస్తాము. 7వ అధ్యాయము కాదు వ్యాలీ ఆఫ్ ఆకోర్ అని చూడండి. ఆకోరు లోయ వచనం చూడండి. వచనం దెన్ ఐ విల్ సర్చ్. వారు ఎక్కడికి వచ్చారు అనేసి అంటే లోయ, ఆకోరు లోయ దగ్గరికి తీసుకొని రావడం అక్కడ మనం చూస్తాం. ఆకోరు లోయ ఎక్కడికి వచ్చారు? ఆకోరు లోయ వరకు వచ్చి తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయులందరూ జెరహు కుమారుడైన ఆకానును ఏమేమి తీసినాడంటే అండి, వెండిని, పై వస్త్రములను, బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వారికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకొని వచ్చాను. అప్పుడు యెహోషువ నీవేళ మమ్మను బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచును. ఇశ్రాయేలులందరూ వానిని రాళ్లతో చావగొట్టిరి. ఎంత భయంకరమైన పరిస్థితి! శపితమైనది వారు దగ్గర పెట్టుకోవటము. చాలా జాగ్రత్త వినాలి. ఆ శపితమైనది మీ దగ్గర ఉన్నంత వరకు కూడా
అది నీకు మాత్రమే శాపము కాదు, నీతో ఉన్న వారందరికీ శాపం. శాపగ్రస్తమైనది నీ ఇంట్లో పెడితే, నీ ఇంటికి వచ్చి భోజనం చేసిన వారందరికీ ఏమవుతుంది చెప్పాలి? శాపమే. నీతో సహవాసం చేసే వారందరికీ శాపమే. నువ్వు ఎక్కడికి వెళ్తా అక్కడికి ఏం తీసుకొని వెళ్తావు అంటే శాపాన్నే తీసుకొని వెళ్తావు. శపితమైన దాన్ని తీసి దాచిపెట్టుకున్నాడండి. దేవునికి ఇష్టం లేని దానిని తీసి దాచిపెట్టుకున్నాడు. అన్ని బంగారమును, వస్త్రాలు, ఏమేమి తీసి దాచిపెట్టాడు అన్నీ కూడా బయటికి తీయబడినవి. ఇప్పుడు తవ్వబడాలి, లేకపోతే కష్టం. ఆకోరు లోయలో ఈ శపితమైనవన్నీ కూడా కాల్చబడే వరకు నీ జీవితంలో విడుదల రాదు. కొంతమంది పాపాన్ని అట్లనే అంటిపెట్టుకుంటారు. జీవితంలో శాపాన్ని, పాపాన్ని అట్లనే అంటబెట్టుకొని వారి జీవితాలలో దేవా నన్ను దీవించు, నన్ను దీవించు, నన్ను దీవించు. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా చెప్తున్నాను. ఒక ప్రాంతం వెళ్ళినప్పుడు వెస్ట్ గోదావరి జిల్లాలో ఒక ఆవిడ తన చీర కొంగు చాచి జాలిగా అడుగుతుందన్నమాట. దయ తెప్పించినట్లుగా దీనత్వముతో అడుగుతుంది. ఏమని అడుగుతుంది అంటే, అయ్యగారండి మాకు పిల్లలు లేరు, పెండ్ల ఎన్ని సంవత్సరాలైంది కానీ మాకెవరు లేరు, పిల్లలు లేరు. యేసుప్రభు దగ్గరికి మేము వచ్చాము. అమ్మా వచ్చావు కానీ మంచిదే, కానీ నీ జీవితంలో దేవుడు నీకు పిల్లలు ఇస్తాడు, ఆయనకు నువ్వు సమర్పించుకున్నావా? ఓ పాస్టర్ గారు ఇప్పుడు కాదు, ఎప్పుడు నేను బాప్తిజం తీసుకున్నప్పుడే సమర్పించుకున్నాను చెప్తూ ఉన్నది తను. అయితే ప్రార్థన చేస్తుంటే దేవుడు చూపిస్తున్నాడు, స్పష్టంగా ఒక విగ్రహాన్ని చూపిస్తున్నాడు. పలానా విగ్రహము నీ ఇంటిలో ఉన్నదా అమ్మ అంటే, అస్సలు లేదుగాక లేదు పాస్టర్ గారు. కొంతమంది ఎట్లుంటారంటే దేవుణ్ణే ఎదిరించేటట్టుగా తయారవుతారనమాట. విశ్వాసంలో కొంచెం ఎదగగానే ఏమవుతారు? ఎవరిని ఎదిరిస్తారు? దేవుణ్ణి ఎదిరించేటోళ్ళుగా తయారైపోతారు, పాస్టర్ గారిని ఎదిరించేటట్టుగా తయారైపోతారు. అసలు ఎవరికి ఏం తెలియదు అన్నట్టుగా, వీళ్ళే సమస్తం అన్నట్టుగా దాచిపెట్టుకుంటారు. వీరెవరు అంటే ఆకానులు. మళ్ళీ బయటికి వచ్చి ఏం చేస్తూ ఉంటారు? లోపలనేమో దాచిపెట్టుకుంటారు, బయటికి వచ్చి వీళ్ళే పరిశుద్ధుల్లాగా, వీళ్ళే పవిత్రులాగా, వీళ్ళే సమస్తములాగా యాక్ట్ చేసే ఈ ఆకాను గుంపు. కాబట్టి యాక్ట్ చేసే వారందరినీ నమ్మవకండి. ఆకానులు ఉన్నారు, వారు శపింపబడింది గాక అనేక మంది మీదకి శాపము తీసుకొని వస్తూ ఉన్నారు. చాలా మంది సేవకులైపోతున్నారు. మరి సేవకులలో ఎటువంటి సేవకులు? దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులైతే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆకాను లాంటి సేవకులైతే మీరు శాపము నొందేది గాక. మీతో పాటు ఎవరెవరు చెప్పాలి? మీ మందలు, ఆ సంఘమంతా కూడా శాపగ్రస్తమైపోతుంది. శాపగ్రస్తమైనది ఆ సంఘములో ఉన్నంత వరకు, అది తీసివేయబడే వరకు కూడా ఆ సంఘమంతా ఏమైపోతుందండి? శాపగ్రస్తమైన సంఘముగానే ఉంటుంది. అందరూ అనుభవించాలి. టీవీల దగ్గరికి వచ్చి యాక్షన్లు చేయటం కాదండి. దే హ్యావ్ టు లీవ్ ఎ లైఫ్ దట్ ఈస్ వర్తీ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుని దృష్టిలో యోగ్యమైన జీవితము జీవించినప్పుడే. హల్లెలూయా. షో పుట్టప్ల కోసం కాదు మనం దేవుని సన్నిధికి వచ్చేది. ఆయన మనలో పరీక్షిస్తూ ఉన్నాడు. ఎక్కడ శాపగ్రస్తమైనది నీ ఇంటిలో కావచ్చు, నీ మనస్సులో కావచ్చు, నీ హృదయంలో కావచ్చు, ఎక్కడో దాచిపెట్టి ఉండొచ్చు. శాపగ్రస్తమైనది తీసివేయబడే వరకు నీ జీవితంలో విడుదల కలగదు. అయితే ఆవిడ ఏం చేసిందంటే, పాస్టర్ గారు నాకు బిడ్డలు లేరు, సంతానము లేదు, నేను ప్రభువుని నమ్ముకున్నాను, ఎన్ని సంవత్సరాలు అయిపోయింది కానీ దేవుడు నాకు ఏమి ఇవ్వట్లేడు అనేసి అంటే అడిగాను, అమ్మాయి దేవుడు నాకు చూపిస్తున్నాడమ్మా, ఫలానా విగ్రహం నీ దగ్గర ఉన్నదా అంటే, లేదు పాస్టర్ గారు. అబ్బాబ్బాబ్బా, కొన్నిసార్లు అయితే డైరెక్ట్ పదా మీ ఇంటికి పదా అని తీసుకొని వెళ్తా. అక్కడ ఏదో ఉన్న దేవుడు నాకు చూపిస్తున్నాడు అని అక్కడి నుంచి తీపిచ్చేదాకా నేను ఊరుకోను. హల్లెలూయా. దొంగలు ఉంటారు కొంతమంది. అందరు ప్రజలు ఏమనుకుంటారండి, పాస్టర్ గారు అబద్ధ ప్రవచనం చెప్తున్నారు అనేసి అందరూ అనుకుంటూ ఉన్నారు. ఒకసారి అడిగాను, రెండోసారి కూడా ప్రభు అదే చూపిస్తున్నాడు, మూడోసారి కూడా అదే ప్రభు చూపిస్తూ ఉన్నాడు. మార్పు లేని జీవితాలు, కఠినమైన జీవితాలు, పశ్చాత్తాపము లేని జీవితాలు, ఒప్పుకోని జీవితాలు, పాపాన్ని అంటగట్టుకునే జీవితాలు, పాపాన్ని అంటగట్టుకుంటారు,
పాపాన్ని దాచిపెడతారు, కానీ ఒప్పుకొని జీవితాలు, వారి జీవితంలో ఎప్పటికీ కూడా ప్రాస్పరిటీ అనేది ఉండదు కాక ఉండదు. ప్రియమైన దిండ్లారా, అయితే చివరికి మూడవసారిగా గట్టిగా అడుగుతూ ఉన్నాను, అమ్మా దేవుడు చెప్పుచున్నాడు, లేదంటే ఇక నీ జీవితంలో ఏం పుట్టరు, పిల్లలు పుట్టరు. చెప్పుతున్నా కానీ అసలు భయం లేదు పాస్టర్ గారు అంటూ. చివరికి ఆవిడ భర్త వెనకాల ఉన్నాడు. ఉండి ఆ భర్త ఏం చెప్పాడు, తోస్తున్నాడు ఆమెను, ఒప్పుకో ఒప్పుకో, పాస్టర్ గారి దగ్గర ఒప్పుకో, ఆ పైన సజ్జ మీద పెట్టావు కదా, షెల్ఫ్ మీద పెట్టావు కదా, ఒక విగ్రహాన్ని పెట్టావు కదా, ఒప్పుకో పాస్టర్ గారి దగ్గర. భర్త నెట్టుతూ తిట్టే వరకు కూడా ఆమె ఒప్పుకుంటాను. అయ్యో ఉన్నది పాస్టర్ గారు అంటున్నారు. అమ్మ ఉన్నదేమో కానీ నీ జీవితంలో ఆశీర్వాదము పొందుకోలేము. దేవుని సన్నిధానంలో ఒప్పుకోలేని స్థితిలోకి ఉన్నారా మీరు? ఒప్పుకోకపోతే మీ యాత్ర ఆగిపోతుంది. శాపగ్రస్తమైనది నీలో నుండి, నీ ఒంటిపై నుండి, అదే రీతిగా నీ ఇంటిపై నుండి, నీ కుటుంబము నుండి అది తొలగించబడకుంటే నీ జీవితంలో ఆశీర్వాదము రాదు. ద కర్స్డ్ థింగ్, దేవుడు నిషేధించిన దానిని నువ్వు ఇంట్లో ఎట్లా పెట్టుకుంటున్నావు? దేవుడు నిషేధించిన దానిని నీతో ఎట్లా పెట్టుకుంటున్నావు? కొంతమంది స్నేహితులను వదిలిపెట్టలేరు. దేవుడు నిషేధించిన దానిని ఏం చేస్తున్నారండి? వదిలిపెట్టలేకపోతూ ఉన్నారు. దేవుని కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తారు? స్నేహితులనే ప్రేమించేవారు. దేవుని కంటే లోకమునే ప్రేమించేవారు. నేను రాసిన ఇంకో పాటలో, లోకం కోసం జీవిస్తున్నావా? ఓ మానవా, లోకుల కోసం తప్పిస్తున్నావా? ఆత్మలో నింపబడి రాసిన పాటలు అనేకమైనవి. ఈ పాటలు పాడితే అభిషేకము దిగి వస్తుంది. హల్లెలూయా. హృదయాలలో మార్పు కలుగుతుంది. మన యాత్ర కొనసాగింప చేయబడుతుంది. ఉట్టి పాటలు కాదండి, ఉపవాసాలుండి వ్రాసిన పాటలు. హల్లెలూయా. When I was in fasting, humbling myself at the feet of God, God gave me such and such songs. ఏదో సినిమాలు చూస్తూ ఆ సినిమా పాటను చూడగానే వీళ్ళకు ఒక పాట వస్తుంది, దేవుని పాట. దేన్ని చూడగానే వస్తుంది? సినిమా పాటను చూడగానే. అట్లాంటి పాటలు కాదండి ఈ పాటలు. ఆత్మలో నింపబడి ఉపవాసాలుండి హృదయాన్ని, మనస్సును, జీవితాన్ని కొట్టుకొని చంపుకొని ప్రభు కొరకు త్యాగపూరితముగా వ్రాసిన ఈ పాట. నిన్న రాత్రికాల సమయం అలసిపోయి వచ్చాను, కానీ ఈ వాక్యము తీసినప్పుడు, 84వ కీర్తన తీసినప్పుడు నా ప్రాణము ఎంతో ఆనందిస్తుంది, ప్రభువులో ఆనందిస్తుంది. ఈ లోయ, ఏ లోయ? ఇక్కడ మనం చూస్తున్నాం యెహోషువ గ్రంథములో ఆకోరు లోయ. దేవుడు ఒక లోయని జీవితంలో పెట్టాడు. ఆ ఆకోరు లోయ దగ్గర ఏం చేయబడాలి అంటే, శాపగ్రస్తమైనది దహించి వేయబడాలి. హల్లెలూయా. కాల్చివేయబడాలి. అది తగలపెట్టబడకపోతే నీ జీవితంలో ఆశీర్వాదములు రావు కాక రావు. పాస్టర్ గారు మీరు ఏమన్నా చెప్పండి, కానీ నేను ఆ వ్యక్తిని మాత్రం వదిలిపెట్టలేను పాస్టర్ గారు అంటే, నీ కర్మ అది, నీ కర్మ. శాపగ్రస్తమైనది నువ్వు అంటుకొని ఉన్నన్ని రోజులు నీకు కర్మ. ఇంకా కొంతమంది ఏం చేస్తారంటే, అబ్బాయిలు అయితే ఎవరిని తీసుకొచ్చారు ఇంటికి? ఎవరిని తీసుకొస్తారండి? అన్యురాలిని. ఏ రాలిని? ధన్యురాలు కాదు. ఏ రాలిని తీసుకొస్తారు? అన్యురాలిని తీసుకొని వస్తే ఇక బియ్యంలో రాళ్ళేరినట్టు ఏరాల్సి వస్తుంది పరిస్థితి. జీవితంలో అన్ని అడ్డుబండలే, అన్ని రాళ్ళే. అన్యురాలుని ఇంటికి వచ్చి పడినంత సేపు కూడా నీ జీవితం అంతా కూడా రాళ్ళే, రాళ్ళమయము. చర్చిలో క్రిస్టియన్ పెళ్లి చేద్దాం పాస్టర్ గారు, కానీ వారు అక్కడికి వెళ్ళినాక ఏ పెళ్లి చేస్తారు? వాళ్ళ పద్ధతిలో పెళ్లి చేస్తారు పాస్టర్ గారు. నీ బిడ్డను శాపగ్రస్తమైన జీవితములోనికి త్రోసివేయటము మాత్రమే కాదు, కానీ నీ ఇంటి మీదకి ఏం తెచ్చుకుంటున్నావు అనేసి అంటే, శాపాన్ని తెచ్చుకుంటున్నావు. నీ బ్రతుకు దినములన్నీ కూడా ఏమి వెంటాడుతుంది? శాపమే. శాపగ్రస్తమైనది అలో చేసినప్పుడు యెజబేలు ఏం చేసింది తెలుసండి?
ఒక రాజుగారినే పెళ్లి చేసుకొని ఏం చేసింది? ఇశ్రాయేలు ప్రజలలో ఉన్న దేవుని సేవకులు, ప్రవక్తల గుంపునంతటిని కూడా ఏం చేపించిందండి? చంపివేసిందండి. చాలామంది అనుకుంటారు అన్యురాలు వచ్చింది, ఆమె కూడా నటిస్తుంది. స్టార్టింగ్లో ఏంటంటే యేసుప్రభు, నేను కూడా యేసుప్రభుని నమ్ముకున్నాను అనేసి నటిస్తుంది. నటించినాక ఇంట్లోకి వచ్చినాక తన టార్గెట్ ఏంటి అంటే, దేవునిలో వీరు ఎక్కడ స్థిరంగా ఉన్నారు, ఏ స్థితిగతిలో వీరు స్థిరంగా ఉన్నారు. నీ ప్రార్థనా జీవితాన్ని పడవేస్తుంది, నీ కుటుంబ జీవితాన్ని పడవేస్తుంది, నీ శాంతిని పడవేస్తుంది, దేవుని యొక్క సన్నిధిని పడవేస్తుంది. అన్యురాలిని నువ్వు నీ ఇంటికి తీసుకొని వచ్చి పెట్టినంత నీ జీవిత కాలం అంతా కూడా శాపగ్రస్తమైన ఇల్లుగా మార్చబడుతుంది. ఆకాను ఇల్లులాగా మార్చబడుతుంది నీ జీవితము. ఒక్క వ్యక్తిని తీసుకొచ్చి శాపగ్రస్తమైనది తీసుకొని వచ్చి దేవుని ఇంటిలో పెడితే జీవితమే ఏడ్పు స్థితి వెళ్ళిపోతుంది. కాల్చబడటం తప్ప ఏం లేదండి. ఏం కాదు అనుకుంటున్నారు చాలామంది. ఆకాను ఇల్లు అంతా కూడా ఏం చేయబడిందండి? మొత్తంగా లిస్ట్ మనం చూసాం కదా. ఎవరెవరు? ఆకాను, తన ఇంటి వారు కదా, తన కుటుంబం అంతయు, ఎడ్లు, గాడిదలు కలిగిన సమస్తము ఆకాను అనే పేరు ఏమైపోయింది అంటే టోటల్గా చెరిపి వేయబడింది. హల్లెలూయా. కాబట్టి దేవుని గుంపులో, దేవుని ప్రజలలో వారు ఉండరు. డోంట్ బౌ డౌన్ బిఫోర్ జెజబెల్. యెజబెలు ముందుగా నువ్వు నీ తలను వంచడానికి వీలు లేదు. హల్లెలూయా. యెజబెలును మట్టి కరిపించగలిగిన ఒక దమ్మున్న సేవకుడు ఎవరు అనేసి అంటే ఏలియా ప్రవక్త. హల్లెలూయా. రండి అందరు రండి. ఎవరెవరు ఉన్నారు? మీ ప్రవక్తలు ఉన్నారు కదా, రండి అందరం కలిసి పలానా దగ్గరికి వెళ్దాం. గ్యాదర్ అయ్యారు. సరే, మీ ప్రవక్తలు అన్నావు కదా, మీ ప్రవక్తలు ఏం చేస్తారో చూద్దాం. చేయండి. మీ ప్రార్థన ఏంటో చూద్దాం, మీ సత్తా ఏంటో చూద్దాం, మీ పూజలు ఏంటో చూద్దాం. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా టైం ఇచ్చాడు, కానీ వాళ్ళ బాడీలు కోసుకోవడం తప్ప, కత్తులు పెట్టి వాళ్ళ బాడీలను కోసుకొని ఓ బయలా 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 అరుస్తున్నారు, కేకలు వేస్తున్నారు. నథింగ్ హ్యాపెండ్. కానీ సాయంకాల సమయంలో, నైవేద్య సమయంలో భక్తుడైన ఏలియా గారు ఏం చేశారంటే దేవుని బలిపీఠమును ఏం చేశాడు? సరి చేశాడు. హల్లెలూయా. బలిపీఠము సరి చేయబడి కందకము త్రోవి దాని నిండా ఏం పోసాడండి? నీరు పోసి మోకాల్లోని దేవుని ప్రార్థించు సమయమందు ఆకాశము తట్టు తన కన్నులెత్తి ప్రార్థన చేశాడు. దేవా, నీవే దేవుడు అని ఇక్కడున్న ప్రజలందరికీ రుజువు పరచు. హల్లెలూయా. ఏం జరిగింది? అగ్ని ఆకాశము నుండి దిగి వచ్చి దేన్ని కాల్చివేసిందండి? బలి అర్పణమునంతటినీ కూడా కాల్చివేసింది. నీరు కూడా ఎండిపోనట్లుగా చేసింది. అంత శక్తివంతమైన అగ్ని వచ్చిందండి. కాబట్టి ఏలియా పరిచర్య ఏలియా ఎవరు చెప్పాలి? యెజబెలు రాణినే ఎదిరించగలిగిన ఒక దమ్మున్న ప్రవక్త. హల్లెలూయా. ఆల్టర్ ఆఫ్ ఫైర్ మినిస్ట్రీస్ ఏంటి చెప్పండి? అందులో బొమ్మ మీకు కనిపిస్తుంటుంది కదా, మన యొక్క లోగోలో బొమ్మ కనిపిస్తుంటుంది. ఏలియా ప్రార్థన చేస్తూ ఉంటాడు, అగ్ని దిగి వస్తుంది. అక్కడున్న ప్రజలందరూ ఏం చెప్పారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. అప్పటిదాకా బయలు ప్రవక్తల దగ్గరికి వెళ్ళి బయలా బయలా అన్నవాళ్ళు ఇప్పుడు అందరూ ఏమని కేకలు వేస్తున్నారు? యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు. హల్లెలూయా. The Altar of Fire Ministries International is there to declare the truth of the living God. సజీవుడైన దేవుని శక్తిని ఈ లోకమునకు రుజువుపరచుటకు గాను యేసే నిజమైన దేవుడు, యేసే లోకరక్షకుడు, యేసే పాప విమోచకుడు, యేసే మరణాన్ని జయించి తిరిగి లేచిన దేవుడు, యేసే మోక్షభాగ్యం ఇవ్వగలిగిన దేవుడు అనేసి లోకమునకు చాటి చెప్పుటకు గాను, ధైర్యముగా చాటి చెప్పుటకు గాను, రుజువుపరచుటకు గాను దేవుడు అల్ట్రా ఫైర్ మినిస్ట్రీస్ను ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. పుట్టి ఉద్దేశం కాదండి. దేర్ ఈస్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఆ ప్లాన్లోనికి ఎవరు వచ్చినా అందరూ కూడా ఏం చేయబడతారంటే దేవుని తీర్పునకు లోనైపోతారు. హల్లెలూయా.
బయలు సంబంధించిన వారు కావచ్చు, మంత్రగాళ్ళు కావచ్చు, తంత్రగాళ్ళు కావచ్చు, ఎంత గొప్ప సమూహములు ఎదుట ఉన్నా కానీ దేవుడు తుత్తునియలు చేసే దేవుడు. హల్లెలూయా. మాంత్రిక శక్తులు, చేతబడి శక్తులు, దురాత్మ శక్తులు, దయ్యపు శక్తులు, లోకపు శక్తులు, లోకనాథులు అందరూ కూడా సమూల నాశనం అయ్యే ఆయన శక్తి ఎదుట, ఆయన అగ్ని ఎదుట, పరిశుద్ధాత్మ అగ్ని ఎదుట అవి ఏమాత్రము కూడా నిలువ జాలవు. హల్లెలూయా. ఏం చేయబడాలి అంటే, ఈ మినిస్ట్రీ దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ఆకాను లాంటి స్థితిగతులన్నీ కాల్చివేయబడాలి, శాపగ్రస్తమైనది కాల్చివేయబడాలి, తొలగించబడాలి. దేవుని బిడ్డల జీవితాలు పరిశుభ్రపరచబడాలి, పరిశుద్ధపరచబడాలి. ఆయనలో మనం ఎదుగుటకు గాను, పరిశుద్ధముగా జీవించుటకు గాను దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 8వ అధ్యాయంలో మీరు చూస్తే, తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 8వ అధ్యాయము, ఈ పట్టణమును మీదికి వారు వెళ్ళినప్పుడు వారందరూ కూడా ఏమైపోయారు? తుత్తునియలుగా ఓడిపోయారు. ఈ పట్టణస్థులు. చిన్న పట్టణమే, చిన్న సమస్యనే కదా అనేసి అనుకుంటారు, కానీ ఆ చిన్న సమస్యను నువ్వు జయించలేకపోతున్నావు. నీ దగ్గర పెద్ద విశ్వాసం ఉన్నది, కానీ ఆ విశ్వాసాన్ని ఎవరికి అంటగట్టేశావు అంటే ఆకాను లాంటి వ్యక్తులకు అంటగట్టేశావు. ఆకాను లాంటి స్నేహాలు, ఆకాను లాంటి బంధుత్వాలు, ఆకాను లాంటి జీవితాలు, వాటిని కలిగి ఉన్నంత సేపు నీ జీవితంలో ఆశీర్వాదము రాదుగాక రాదు. నీ జీవితం ఆశీర్వదింపబడాలంటే అవి తగలపెట్టబడాలి. ఇంకా ఎక్కడ దాచిపెట్టావు? నీ మనసులో ఎక్కడో మూలకు దాక్కొని ఉంది ఏదో సంథింగ్. ఆకాను లాంటి శాపగ్రస్తమైనది. దాన్ని నువ్వు ప్రేమిస్తున్నావేమో, ఆ వస్తువును ప్రేమిస్తున్నావేమో, ఆ స్థితిని నువ్వు ప్రేమిస్తున్నావేమో కదా. కొంతమంది సినిమాలు చూడకుండా ఉండలేరు, కొంతమంది సీరియళ్ళు చూడకుండా ఉండలేరు. వారి జీవితాలలో ఏదో ఒకటి శాపగ్రస్తమైనది వచ్చి నీ జీవితంలో ఎక్కడో మూలకు కూర్చొని ఉంటుంది. ఫోన్లలో అడిక్షన్ అయిపోతున్నారు చాలామంది, ఫోన్లకు అడిక్ట్ అయిపోతూ ఉన్నారు. శాపగ్రస్తమైనది వచ్చి నీ జీవితాన్ని వెంటాడుతూ ఉంటే నువ్వు దానిని తొలగించే వరకు కూడా నీ జీవితంలో ధన్యతను నువ్వు చూడవు. నువ్వెక్కడికి ప్రయాణము చేయాలంటే వాగ్దాన దేశమునకు. హల్లెలూయా. కానీ ఆ వాగ్దాన దేశమునకు వెళ్ళాలంటే చిన్న పట్టణమే. ఏ పట్టణం చెప్పండి? ఈ పట్టణం ఏ పట్టణము? చిన్న పట్టణమే, కానీ నిన్ను చంపేయడానికి చూస్తుంది. ఇశ్రాయేలు ప్రజలలో చాలా మంది చనిపోయారు. అవసరమైతే చంపేస్తుంది కూడా ఆ స్థితి. దానితో పోరాడకుండా, శాపగ్రస్తమైనది తొలగించబడకుండా, ఆ శాపగ్రస్తమైనది తొలగించబడాలంటే ఏ లోయ దగ్గరికి రావాలి అంటే ఆకోరు లోయ దగ్గరికి రావాలి. హల్లెలూయా. You have to bring all the detestable things that what God wants you to take away from your life. They should be burnt up. ఆకోరు లోయ అంటే శాపగ్రస్తమైనది ఏం చేయబడుతుంది? తగలబెట్టబడే స్థితి. హల్లెలూయా. నీ మనస్సు కాల్చబడాలి. దేని ద్వారా కాల్చబడాలి? పరిశుద్ధాత్మ అగ్ని ద్వారా. చాలా మందికి అనుభవం ఉండదు. పరిశుద్ధాత్మ అగ్ని వద్దు, అగ్ని అభిషేకం వద్దు. ఏంటి పరిశుద్ధాత్మన? భాషలు మాట్లాడతారా? ఏంటి ఇదేంటి? ఇదేదో కొత్త రకంగా ఉన్నది. మీకు కొత్త రకంగానే ఉంటుందేమో, కానీ ఈ అనుభవము ఏ అనుభవము అనేసి అంటే, పరిశుద్ధాత్మ అగ్నిలో మీరు నింపబడ్డప్పుడు, భాషలలో మాట్లాడుతున్నప్పుడు, భాషలలో దేవుని స్తుతిస్తూ ఉన్నప్పుడు అండ్ ఆరాధన చేస్తూ ఉన్నప్పుడు మీరు ఎక్కడికి వస్తున్నారు అనేసి అంటే, ఆ మంట దేన్ని కాల్చివేస్తుంది? ఆకాను సంబంధించినవన్నీ కూడా ఏం చేయబడుతున్నవి? తగలబెట్టబడుచున్నవి, కాల్చివేయబడుతున్నాయి, దహించివేయబడుతున్నవి. హల్లెలూయా. దట్ ఈస్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ ఇన్ క్రిస్టియన్ లైఫ్. ఆకోరు లోయకు నువ్వు రాకుండా ఉంటే నీలో ఇంకా శాపగ్రస్తమైనది అట్లనే పెట్టుకొని ఉంటావు. పరలోకము నీకు రాదు, వాగ్దాన దేశము నీకు రాదు. దహించి వేయబడాలి. పరిశుద్ధాత్మ అగ్ని చేత దహించి వేయబడాలి. ఆయన ఉచితముగా ఇస్తూ ఉన్నాడు. ఆనాడు ఆది సంఘము పైన దేవుడు తన పరిశుద్ధాత్మను కుమ్మరించాడు. హల్లెలూయా. అందరూ కూడా భాషలలో మాట్లాడుతున్నారు, ప్రవచనాలు చెప్పడం ప్రారంభించారు. దేవుని అద్భుత కార్యాలు జరిగాయి ఆది సంఘములో. ఇప్పుడు ఎక్కడికి పోయాయి? ఆత్మ మంట ఎక్కడికి పోయింది? హృదయాలను, మనస్సును, మన జీవితాలను కాల్చే ఆ స్థితి ఎక్కడికి పోయింది? నీ మనస్సు నిండా శాపగ్రస్తమైనది పెట్టుకున్నావు. పరిశుద్ధాత్మ ఆ శాపగ్రస్తమైన దానిని కాల్చివేసే వరకు నీ జీవితములో దీవెన రాదుగాక రాదు. చిన్న పట్టణం, చిన్న సమస్యను కూడా నువ్వు జయించలేకపోతావు.
ఫస్ట్ ఏం చేయబడాలంటే నీ మనసులో దాగి ఉన్న శాపగ్రస్తమైనది కాల్చివేయబడాలి. నీ హృదయములో దాగి ఉన్న శాపగ్రస్తమైనది కాల్చివేయబడాలి. అవన్నీ దహించి వేయబడితే కానీ నీ జీవితంలో ముందడుగుకు వెళ్తావు. ఎటువైపు ప్రయాణం చేస్తారు? వాగ్దాన దేశముకు ప్రయాణం చేస్తారు. హల్లెలూయా. వాగ్దాన దేశము చేరే వరకు మనం ఎక్కడున్నాము? వాగ్దాన దేశము నే చేరు వరకు, వాగ్దాన దేశము నే చేరు వరకు, అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళేదన్, అరణ్య యాత్రలో నే సాగి వెళ్ళేదన్. పగలు మేఘస్తంభమైన, రాత్రి అగ్నిస్తంభమైన, పగలు మేఘస్తంభమైన, రాత్రి అగ్నిస్తంభమైన, యేసయ్య రెక్కల నీడను సాగి వెళ్ళేదన్, యేసయ్య రెక్కల నీడను సాగి వెళ్ళేదన్. హల్లెలూయా. పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభముగా పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు తోడుగా ఉన్నప్పుడు ఆయనే ఈ అరణ్య యాత్రలో మనల్ని ముందుకు కొనసాగింపచేసే దేవుడు. ఈ పట్టణాలన్నీ తుత్తునియలైపోతాయి. ఆత్మ సన్నిధి నీకు తోడుగా లేకపోతే. ఆకాను పాపము చేసినప్పుడు దేవుని మహిమ అక్కడ నుండి ఏం చేయబడిందండి? ఎత్తబడింది. అక్కడ లేదుగా. ఇశ్రాయేలు ప్రజలతో లేదు, దేవుని సన్నిధి లేదు, ఓడిపోతున్నారు. చిన్న చిన్న సమస్యలు నువ్వు జయించలేకపోతావు. ఎప్పుడు అంటే దేవుని సన్నిధి నీతో లేనప్పుడు నువ్వు జయించలేకపోతావు. కానీ దేవుని సన్నిధి నీతో పాటు వస్తూ ఉంటే గొప్ప గొప్ప విజయాలు నువ్వు చూస్తావు. హల్లెలూయా. శత్రు రాజ్యాలన్నీ తుత్తునియలైపోతాయి. యెజబెలు లాంటి గొప్ప గొప్ప సమూహాలు తుత్తునియలైపోతాయి. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. కాబట్టి మీ జీవితములో ఏ లోయను మర్చిపోకూడదు? ఆకోరు లోయను మర్చిపోకూడదు. హల్లెలూయా. ఆకోరు లోయ, ఆ లోయ దగ్గరికి రాబడాలి. ఇంకొక లోయను నేను మీకు చూపిస్తాను. ఇంకొక లోయ. జీసస్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆకోరు లోయ, రెండవ లోయ మనం చూచినట్లయితే 23వ కీర్తన మీకు అందరికీ తెలుసు కదండి. 23వ కీర్తన గాఢాంధకారపు లోయ. ఏ లోయ ఇది? గాఢాంధకారం అంటే ఎంతవరకు కనిపిస్తుంది మనకు? ఎంతవరకు కనిపిస్తుంది? గాఢాంధకారంలో. అంధకారము ఒక ఎత్తు, గాఢాంధకారం అంటే అసలు ఏంటి చెప్పాలి? ఆ వెన్నెల కాంతి కూడా ఉండదన్నమాట. ఇక ఎట్లుంటుందంటే అమావాస్య దినాలు అంటారు కదా. ఈ అమావాస్య దినాలు నా జీవితంలో, నా కుటుంబంలో ఎక్కడి నుంచి వచ్చి సచ్చాయో తెలియదు కానీ అంటారు కొంతమంది, తిట్టుకుంటూ ఉంటారు. ఎక్కడ చూసినా చీకటి దినాలే. క్రైస్తవుల జీవితాలలో అమావాస్యలు ఉండవండి. హల్లెలూయా. అమావాస్యలు పున్నాలు ఉండవు. కానీ మనం వెళ్ళాల్సింది ఒక లోయ గుండా వెళ్ళాలి. ఆ లోయ పేరు ఏ లోయ? గాఢాంధకారపు లోయ. అసలు దేవుడు ప్రార్థననే వినడు ఆ టైంలో. ఆ లోయ ఏంటి చెప్పండి? గాఢాంధకారపు లోయ ఏంటి చెప్పండి? అసలు నువ్వు ప్రార్థన చేస్తున్నా దేవుడు ఆ ప్రార్థన విననట్టుగానే ఉంటాడు. చుట్టూ ఏముంటుంది అనేసి అంటే గాఢాంధకారమే. అమ్మ, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఈ లోయలో ఇక నా జీవితం అయిపోయింది, నా పని అయిపోయింది, నేను ఫెయిల్ అయిపోయాను అనేసి అనుకునే అటువంటి లోయ ఈ యొక్క గాఢాంధకారపు లోయ. ఈ లోయలో సంచరించినప్పుడు భక్తుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను ఏ అపాయమునకు. అసలు దానికంటే ముందు పై వచనం చదివితే ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. 3వ వచనం చదవండి. దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రాణమునకు సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి
ఏ మార్గములలో నడిపిస్తున్నాడు అంటే ఈ భక్తుడు నీతిగానే బ్రతుకుతున్నాడు. అతనిలో పాపము లేదు. దేవుని దృష్టిలో ఎట్లాంటి పాపము చేయలేదు. నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నీతి మార్గములలో గుండా వెళుతున్న ఈ వ్యక్తి జీవితంలో ఒక్కసారి ఏమైపోయింది? 4వ వచనంలోకి, నా ప్రాణమునకు ఆయన సెదదిచ్చుచున్నాడు. తర్వాత గాఢాంధకారపు నేను సంచరించినను. చూసారండి, ప్రార్థన చేస్తే కష్టాలు పోతాయండి, అవి పోతాయి అంటారు. కష్టాలు పోతాయి, కరెక్టే. కానీ కొన్ని సమస్యల గుండా నువ్వు వెళ్ళాలి. ఎటువంటి పరిస్థితి అంటే గాఢాంధకారం. నీ జీవితంలో అట్లాంటి అనుభవం ఎప్పుడన్నా చూసావా? నా జీవితంలో ఎన్నో అనుభవాలు. దేవుని వాక్యాన్ని చదువుతున్నాను, నా కంట్లో కన్నీరు కారిపోతూ, ఆదరించేవారు లేరు, ఎటు వెళ్ళాలో తెలియని పరిస్థితిలో నేనున్నాను. కానీ నా జీవితంలో దేవుడిచ్చిన ఒక ఆనందదాయకమైన ఓదార్పుతో కూడిన వచనము ఈ వచనము. గాఢాంధకారం నడి సంద్రమైన పర్వతములే అడ్డు వచ్చినన్. గాఢాంధకారం నడి సంద్రమైన పర్వతములే అడ్డు వచ్చినన్. తన దుడ్డు కర్ర దండం చే ఆదరించుచు యేసే తోడయ్యుండి నడిపించును. తన దుడ్డు కర్ర దండం చే ఆదరించుచు యేసే తోడయ్యుండి నడిపించును. హల్లెలూయా. గాఢాంధకారములో నేను ఉన్నాను. ఆ సమయములో ఎటు వెళ్ళాలో తోచలేని స్థితిలో నేనున్నాను. ముందు చూచిన చీకటి, వెనుక చూచిన చీకటి, పక్కకు చూచిన చీకటి, ఎటు చూచిన చీకటి. ప్రార్థనలో ఉన్నాను, దేవుని స్తుతిస్తూ ఉన్నాను, ఆత్మాభిషేకముతో నింపబడి ఈ పాట పాడుతున్నాను. కళ్ళల్లో కన్నీరు కారిపోతూ వ్రాసిన ఈ పాట అండి. హల్లెలూయా. గాఢాంధకారము నడి సముద్రమైన గాఢాంధకారం, నేనెటు చూచినా చీకటే ఉన్నదేమో. అంతేకాదు, సముద్రము మధ్యలో ఉన్నానేమో, మునిగిపోతున్న స్థితిలో నేనున్నానేమో, నన్ను రక్షించే నాదుడు లేడేమో, ఒడ్డుకు చేర్చేవారు లేరేమో, ఇంకా నా చుట్టూ పర్వతాలు అడ్డం వచ్చినా కానీ తన దుడ్డు కర్రయు తన దండమును నన్ను ఏంటి చెప్పాలి? నీ దుడ్డు కర్ర. నా గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయ్యుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. హల్లెలూయా. కాపరి దుడ్డు కర్ర ఏంటి చెప్పాలి? మనల్ని ఆదరించే దేవుని దుడ్డు కర్ర ఏంటి చెప్పాలి? ఆయన వాక్యము. హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమపరచుదాం. దేవుని వాక్యము నిన్ను బలపరుస్తుంది. చీకటి లోయలో నీకు వెలుగును కలుగజేసేది దేవుని వాక్యము. నీ సమస్యలలో నీవు ఆయన వాక్యాన్ని చదువుతూ ఉన్నప్పుడు దేవుడు నీ ముఖమునకు వెలుగు కలగజేస్తాడు. నీ చుట్టూన్న చీకటి అది తొలగిపోతూ ఉంది. మరణ ఛాయలలో ఉన్న వారికి ఏం కలిగిందంట? గొప్ప వెలుగు కలిగను. ఏ వెలుగు చెప్పాలి? గొప్ప వెలుగు కలిగెను. హల్లెలూయా. నువ్వు చీకటిలో ఉన్నావేమో, సమస్యలలో ఉన్నావేమో, కానీ ఇదిగో ఆయన వాక్యము చదివినప్పుడు నీ జీవితముపై దేవుడు తన వెలుగును ప్రకాశింపచేసే దేవుడు. నీ జీవితము వెలుగుమయముగా ఉంటుంది. మనుషులందరూ చూసి ఆశ్చర్యపోతారు. అయ్యో, ఏంటి ఏడుపు రావట్లేదా? బాధలు లేదా నీకు? అసలు ఇంత కష్టం గుండా వెళ్తున్నావు, ఇన్ని సమస్యలు గుండా వెళ్తున్నావు, కానీ మనకు తోడుగా ఉన్నది ఏంటంటే తన దుడ్డు కర్రయు తన దండమును నన్ను ఏం చేస్తుంది? ఆదరించును. హల్లెలూయా. ఆయన దుడ్డు కర్ర దండము మనల్ని ఆదరిస్తుంది. అందుకోసం భక్తుడు అంటాడు, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో అది నాకు నెమ్మది కలిగించు. హల్లెలూయా. వాక్యం చదవరిగా. కష్టం వస్తే ఏం చదవరు?
వాక్యాన్ని చదవరు, పక్కన పెట్టేస్తారు, బైబిల్ని పక్కన పెట్టేస్తారు, దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తారు. కానీ నిన్ను ఆ చీకటి లోయ గుండా నిన్ను బయటికి నడిపించేది ఎవరు చెప్పాలి? దేవుని వాక్యమే. హల్లెలూయా. గాఢాంధకారము ఇసలిగ నీ జీవితంలో జయము నొందవు అని చెప్పినా కానీ దేవుడు నిన్ను విడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. పోయిన వారం కూడా చెప్పాను, కలకత్తాలో ఒక హాస్పిటల్, ఆర్మీ హాస్పిటల్లో ఒక చిన్న బాబు యొక్క గాథను మీకు చెప్పటం జరిగింది. డాక్టర్లు చేసే ప్రయత్నాలన్నీ చేశారు, చేతులు ఎత్తేశారు. డాక్టర్స్ అన్నారు, మేమైతే ఏమి చేయలేము, 7 రోజులు మాత్రమే ఈ బిడ్డకు ఏం పెడతాము? ఆక్సిజన్. తర్వాత ఏమవుతుందో మాకు తెలియదు, మేమైతే గ్యారంటీ ఇవ్వలేము. ఆక్సిజన్ తీసేద్దాము అని వారు తీసేస్తుంటే ఏమవుతుందంటే బాడీ అంతా కూడా ఎల్లో అయిపోతుంది, ఎల్లోయిష్ అయిపోతుంది, మార్పు కలుగుతుంది. తీయలేకపోతున్నారు డాక్టర్స్. కానీ ఇద్దరు తల్లిదండ్రులకు, భార్యాభర్తలకు ఇద్దరికి కూడా చెప్పటం జరిగి ఉన్నది, ప్రభువుకు సమర్పించుకోండి. దేవుడు ఈ లోయ గుండా మిమ్మల్ని తీసుకొని వెళ్తున్నారు, దేవుడు తీసుకొని వెళ్తున్నాడు. కానీ మీకు జయమునిచ్చే దేవుడు. అన్యులైన అత్తమామలు ఇంటికి వచ్చారు. వారు చెప్పేది ఏంటంటే యేసయ్యను వదిలిపెట్టండి. ఏం చెప్తున్నారండి? ఎట్లాంటి సజెషన్ ఇస్తున్నారు? యేసయ్యను వదిలిపెట్టేయండి, రండి మళ్ళా పూజలు చేయండి. యేసయ్య పిలిచింది మళ్ళా పూజలు చేయడానికి కాదు. హల్లెలూయా. అత్తమామలు కూడా వచ్చేసి బాబు చచ్చిపోతాడు. ఈ ఏడుపు ఏం ఏడుపో కానీ వాళ్ళు వచ్చి అసలు డాక్టర్స్ చెప్పినా కానీ ఏం చేయాలండి? ఓదార్చాలి. ఏం చేయాలి? ఓదార్చాలి. పర్లేదమ్మా, ఏం కాదు, బాబు బ్రతుకుతాడు అన్నట్టే చెప్పాలి. కానీ డాక్టర్లు కొంచెం చెప్తే వాళ్ళు దాన్ని ఉప్పు కారం అన్నీ కలిపి, మసాలాలు కలిపి ఇక మొత్తం వీళ్ళకి రుద్దుతూ ఉంటే యేసయ్యను వదిలిపెట్టేసేయండి, యేసుప్రభుని వదిలిపెట్టేయండి. ఇద్దరు భార్యాభర్తలు నాకు ఫోన్ చేశారు, అంకుల్ ఇట్లా ఉన్నది పరిస్థితి, మీరు ఎక్కడున్నారంటే చీకటి లోయలో ఉన్నారు, గాఢాంధకారపు లోయలో ఉన్నారు. అయినా కానీ భయపడుతున్నారు మీరు. మాకైతే భయం లేదు అంకుల్, యేసయ్య తోడుగా ఉన్నాడని భయం. ఆ అభయాన్ని మీరు చేత పట్టండి, ఆ విశ్వాసాన్ని మీరు పైకి లేవనెత్తండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తానని చెప్పి ప్రార్థన చేయటము జరిగి ఉన్నది. హల్లెలూయా. దేవునికి సమర్పించుకోండి. ప్రభువా, మేము భయపడము నాయన, మీరు మాకు తోడుగా ఉన్నారన్న ఒక విశ్వాసం ఉంది. డాక్టర్స్ అయితే చేతులు ఎత్తేశారు, వచ్చిన అత్తమామలు కూడా చేతులు ఎత్తేశారు. కానీ ప్రభువా, నీవు మాకు తోడుగా ఉన్నావు, నీవు మమ్మల్ని నడిపిస్తావు, మాకు విజయాన్ని ఇస్తావు అనేసి మేము నమ్ముచున్నాం ప్రభువా అనేసి ప్రార్థన అయిపోయిందండి. ప్రార్థన అయిపోయింది, 1 డే అయిపోయింది. 2nd డే వచ్చేవరకు ఏం జరిగిందంటే ఆ బాబే ఏం చేశాడు? ఆ చిన్న పిల్లోడిలో దేవుని ఆత్మ పనిచేస్తూ ఆక్సిజన్ పైపు లాగి పడేశాడు. హల్లెలూయా. ఓ డాక్టర్లారా, మీకేం పిచ్చి పట్టింది? నా ముక్కు నిండా ఏం పెట్టేశారు? ఈ పైపులు ఇవన్నీ ఏంటి? తీసిపడేయండి. హల్లెలూయా. దావీదు యుద్ధం చేయడానికి పోతాడు. ఎవరితో యుద్ధం చేయడానికి? గొల్యాతుతో యుద్ధం చేయడానికి పోతే సౌలు రాజు అంటున్నాడు, ఓ దావీదు, గొల్యాతు చాలా బలిష్ఠుడు, నువ్వేం ధరించుకోవాలి? ఏం ధరించుకోవాలి? ఆర్మర్. ఈ ఆర్మర్ ధరించుకోవాలి, యుద్ధోపకరణాలు ధరించుకోవాలి, ఖడ్గాన్ని చేపట్టాలి, శిరస్త్రాణం పెట్టుకోవాలి. ఆ శిరస్త్రాణం, సౌలుకున్న ఆ టోపీ, హెల్మెట్ పెట్టుకునే వరకు దావీదు కుప్పగూలిపోతున్నాడు. అది వేసుకునే వరకు ఆ వెయిట్ మొయ్యలేక ఏమైపోయాడండి? కింద పడిపోయాడు. కొన్నిసార్లు డాక్టర్స్ మీకు ఇచ్చే మెడిసిన్ కూడా ఎట్లా ఉంటుందంటే మీ బాడీ తట్టుకోలేనంత మెడిసిన్ ఇచ్చేస్తారు. హల్లెలూయా. వాళ్ళకి అన్ని మెడిసిన్స్ తెలుసు కదా, దీనికి ఈ మందు, దీనికి ఈ మందు, దీనికి ఈ మందు మొత్తం పెట్టేసే వరకు ఓవర్ పవర్ అయిపోయి తట్టుకోలేని పరిస్థితి. డాక్టర్స్ ఇచ్చే మెడిసిన్స్ కూడా తట్టుకోలేమో. కానీ యేసయ్య దగ్గర ఏమున్నది చెప్పాలి? యేసయ్య దగ్గర ఏమున్నది? శక్తి ఉంది. దావీదు తీశాడు, తన వడిస రాయి తీశాడు. నేను కత్తులతో రావట్లేదు, ఖడ్గముతో రావట్లేదు, ఇదిగో జీవము కలిగిన దేవుని నామమున నిన్ను ఎదుర్కొంటూ ఉన్నాను. హల్లెలూయా. మీరు దేంతో ఎదుర్కొంటున్నారు? సమస్యలు వస్తే ఇంటి నిండా మందుల బాటిళ్ళు, ఇంటి నిండా రకరకాలైనవి పెట్టుకొని పత్యాలు చేస్తూ
రకరకాలైన అన్నీ చేస్తూ పాటిస్తూ బాగానే ఉంటున్నారు, కానీ అసలైన వెపన్ను తీయట్లేదు. అసలైన వెపన్ ఏంటి చెప్పాలి? దేవుని వాక్యము, ప్రార్థనా జీవితము, ప్రార్థనా అనుభవము. హల్లెలూయా. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. అసలు ఎందుకు భయపడట్లేడు దావీదు? ఎందుకు భయపడట్లేడు? మొదటి వచనం చూస్తే అసలు ఆయన ఎందుకు భయపడట్లేదో అర్థమవుతుంది. యెహోవా నా కాపరి, నాకు లేమి. ఆయన కాపరిగా ఉన్నాడు. యేసయ్య కాపరిగా ఉన్నాడు. యేసయ్య డాక్టర్గా ఉన్నాడు. యేసయ్య నీ జీవితానికి యజమానిగా ఉన్నాడు. యేసయ్య నీ జీవితానికి నాయకునిగా ఉన్నాడు. ఆయన ప్రభువుగా ఉన్నాడు. ఆయన దేవుడిగా ఉన్నాడు. రాజుగా ఉన్నాడు. ఎన్ని టైటిల్స్ ఆయనకు పెట్టుకొని సమస్య రాగానే ఎవరి కాళ్ళ మీద పడతారు? డాక్టర్ గారు కాళ్ళ మీద పడతారా? ఎవరో బంధువుల కాళ్ళ మీద పడతారా? ఎవరో రక్షించాలని వారి వైపు తిరుగుతారా? ప్రియమైన దేవులారా, ఆ చిన్న బాబులో ప్రార్థన చేసిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు పనిచేశాడు. ఆత్మశక్తి ద్వారా దేవుడు తనను స్వస్థపరిచాడు. ఆ పైపు పీకేసిన తర్వాత 1 గంట, 2 గంటలు, 3 గంటలు అయిపోయింది, కానీ ఎట్లాంటి ప్రాబ్లము లేదు. హల్లెలూయా. డాక్టర్స్ అన్నారు ఇట్ ఈస్ గుడ్ టు రిమూవ్, ఇవన్నీ తీసేయడం మంచిదన్నారు. హల్లెలూయా. అంతకుముందేమో మొత్తము ఆపరేటర్స్ అంతా పెట్టేసి, రకరకాలైన ఆపరేటర్స్ పెట్టేసి మనిషిని మభ్య పెడుతూ అసలు ఏమైపోతున్నానో అర్థం కాదు కదా. సలైన ఎక్కిస్తూ ఉంటారు, ఒకవైపు ఆక్సిజన్, ఒకవైపు ఇంకోటి, ఆ సూది కూర్చా, ఈ సూది కూర్చా, బ్లడ్ టెస్ట్ల కోసం చిన్న బిడ్డలో నుంచి బ్లడ్ బయటికి లాగడము, తల్లిదండ్రులు చూస్తుంటే వాళ్ళ హృదయము కలత చెందిపోతూ ఉంది. ఈ టెస్ట్ చేయాలి, ఆ టెస్ట్ చేయాలి, ఆ చిన్న బిడ్డలో ఆ సూది కూర్చి బ్లడ్ తీస్తూ ఈ బ్లడ్ టెస్ట్ చేయాలి, ఆ బ్లడ్ టెస్ట్ చేయాలి. కానీ ప్రార్థన చేసినాక అన్ని రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి. అందరం చప్పట్లు కొట్టి దేవునామమున మధ్య గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? యెహోవా నా కాపరి, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను ఆదరించును. నువ్వు రోజు చదివే వాక్యమే నిన్ను బలపరుస్తుంది. నువ్వు రోజు చేసే ప్రార్థనని నిన్ను ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. ప్రార్థన అనుభవములో నువ్వు కొనసాగాలి, ప్రార్థన జీవితంలో కొనసాగాలి. ఆదరించును, బలపరచును. ఇది ఏ లోయ అంటే గాఢాంధకారపు లోయ. అది అయిపోయినాక నెక్స్ట్ వచనం ఏమంటాడంటే, నా శత్రువులు ఎదుట. ఎంత చక్కని మాట చూడండి. శత్రువులేమో ఎప్పుడు వీళ్ళు చచ్చిపోతారా, ఎప్పుడు డాన్సులు వేద్దామా అని చూస్తూ ఉంటే, ఇంట్లో రేపే అండి మా ఇంట్లో విందు పెట్టుకున్నాం, ఫంక్షన్ పెట్టుకున్నాం, అందరు రండి. ఎవరిని పిలుస్తున్నారు? శత్రువులను పిలుస్తున్నారు. ఏమైపోయింది? శత్రువుల ఏంటి హృదయాలను, వారి మనస్సులను ఆశ్చర్యపరిచే మాట ఈ మాట. వీడు చచ్చిపోయాడు రా, అయిపోయింది, వీడి పని అయిపోయింది అనేసి అనుకుంటారు, కానీ మరణలోయ గుండా దేవుడు మనల్ని దాటించాడు. హల్లెలూయా. మరణలోయ గుండా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. మన పాటల పుస్తకంలో ఉంటుంది ఇట్లాంటి పాటలన్నీ. మరణలోయ గుండా సరిగా నడిపించును, అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించు, వింతగువాని ప్రేమ సేవలు సంతసింతును. హత్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించు, వింతగువాని ప్రేమ సేవలు సంతసింతును. యేసునాదు కాపరివాని వాసిగా స్తుతింతును. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. అందరం చెప్తాం. యేసునాదు కాపరివాని వాసిగా స్తుతింతును. యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట. యేసు గొర్రె పిల్లను, యేసు గొర్రె పిల్లను పోయెదను తన వెంట.
మరణలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. మరణలోయ ద్వారా సరిగా నడిపించును. అడవి భయములెల్లా ఎడబాపి రక్షించును. భక్తి ఒత్తి కట్టి గాయాలెంతో ఆదరించును. తగువాని ప్రేమ సేవలు సంతసింతును. ఒత్తి కట్టి తగువాని ప్రేమ సేవలు సంతోషింతును. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ఆనందాన్ని ఇస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. మరణలోయ మనకు ఎదురైనా కానీ దుఃఖమే మనకు రావచ్చేమో, శ్రమలు రావచ్చేమో, కష్టము రావచ్చేమో, ఎటు చూచినా చీకటిమయమై అయి ఉండొచ్చేమో, కానీ నీ యేసయ్య నిన్నెక్కడికి తీసుకొని వెళ్తున్నాడు? తన దొడ్డు కరయు తను దండమును నిన్ను ఆదరించును. నీ శత్రువుల ఎదుటనే, ఏ శత్రువులైతే నిన్ను అనగదొక్కాలనుకున్నారో, ఏ శత్రువులైతే నీ జీవితము నాశనమైపోవాలని చూశారో, ఆ శత్రువులనే నీవు విందుకు పిలిచే రోజు రాబోతుంది. హల్లెలూయా. గొప్ప విందు చేసుకునే రోజు రాబోతుంది. నీ శత్రువులకు సిగ్గు కలగ చేయబడే రోజు రాబోతూ ఉంది. నూనెతో నా తల అంటున్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నా బ్రతుకు దినములని కృపాక్షేమములు నా వెంట వచ్చును. మరలా ఏమంటుండు? చిరకాలము. అసలు ఇంతగానో ఆశీర్వాదం ఎక్కడ చెప్పాలి? చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము సంగతి ఏంటో కానీ ఉన్న ఒక్క ఆదివారం కూడా దేవుని సన్నిధికి రాలేకపోతున్నావా? ఇట్ ఈస్ నాట్ ఆప్షన్ ఫర్ యూ. ఆదివారం రాకుండా దేవుడు క్షమిస్తాడు అన్నది నాట్ ఆప్షన్. ఇట్ ఈస్ కంపల్సరీ. విశ్రాంతి దినమును పరిశుద్ధ దినముగా లేదా పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకముంచుకొనుము. మర్చిపోతావేమో, అన్ని గుర్తుంటాయి కానీ ఆదివారం మర్చిపోతావేమో. బట్ గాడ్ ఈస్ రిమైండింగ్ యూ టు కమ్ టు హిస్ హోలీ సాంక్చురీ, టు వర్షిప్ హిమ్, టు ప్రైజ్ హిమ్. దేవుని ఆరాధిస్తే ఆయన దీవెనలు కదా. ఇప్పుడు అందరం ఎక్కడ ఉండొచ్చు? ఒకవేళ ఎక్కడ ఉండొచ్చు? మరణాంధకారపు గాఢాంధకారపు లోయలో ఉండొచ్చు. మరణపు అంచుల వరకు మనము వెళ్ళి వచ్చి ఉండొచ్చేమో. దేవుడు మన పాప శాపాలన్నీ కాల్చివేస్తున్నాడు. ఆయన దహించు అగ్ని చేత ఆయన రక్తములో మనల్ని కడిగి పరిశుభ్రపరిచి ఆయన శుద్ధి చేస్తూ ఉన్నాడు. గాఢాంధకారములో నుండి కూడా ఆయన మనకు కాపరిగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఇప్పుడు మరలా ఎక్కడికి వస్తున్నాం? బాకా లోయ దగ్గరికి వస్తున్నాం. చదువుకొని ప్రార్థన చేసుకుందాం. 6వ వచనం చదవండి. 6వ వచనం 84. వారు బాకా లోయలో బడి వెళ్ళుచు. హల్లెలూయా. నీకు కన్నీటి ప్రార్థన రావాలి అంటే బాకా లోయ అనుభవం నీకు రావాలి. కన్నీటి ప్రార్థన రావాలి అంటే సమస్య నీకు రావాలి. కన్నీరు ఒలికించేటువంటి పరిస్థితి నీకు రావాలి. లేకుంటే కన్నీటి ప్రార్థన రాదు. దేవుడు అన్నీ ఇస్తూ ఉంటే కన్నీటి ప్రార్థన ఎక్కడ ఉంటుంది? కానీ దేవుడు నీకు అట్లాంటి ఎక్స్పీరియన్సెస్ ఇస్తూ ఉంటే ఆనందిస్తూ, కన్నీరు ఒలకిస్తూ, ప్రభువు సన్నిధానములో ఆనందిస్తూ ముందుకు కొనసాగుతావు. హల్లెలూయా. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పున అందరము చబళ్ళు కొట్టి దేవుని నామమున మర్చుతాం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆరాధిస్తూ ఆయన సన్నిధానములో నీ కన్నీటిని ఒలకించినప్పుడు, నువ్వు తిరిగి వెళ్ళుచున్నప్పుడు నీ జీవితము పైన దేవుడు ఏమి కురిపిస్తున్నాడు అంటే తొలకరి వానను కురిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. తొలకరి వాన దీవెనలతో నింపే వాన దేవుడు నీ జీవితంలో కురిపిస్తూ ఉన్నాడు. ఎవ్రీ టైమ్ యూ కమ్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, ద టైమ్ you are coming to the presence of God, submitting yourself into his hands, and while you are returning back, God will send forth the rain over your life. తొలకరి వాన నీ మీద కుమ్మరించబడుతుంది. అంతేకాదు ఆయన సన్నిధికి వచ్చిన వారు 1 వారం అయిపోయింది, 2 వారాలు అయిపోయాయి, 3 వారాలు అయిపోయాయి, 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోయాయి, 3 సంవత్సరాలు అయిపోయాయి. ప్రభువులో నడిచే కొద్దీ కూడా ఇప్పుడు ఏమంటున్నాడు అనేసి అంటే వారు నానాటికి హల్లెలూయా, నానాటికి. నేను రాసిన పాటల్లో ఇది కూడా ఉన్నది. వారు నానాటికి ఏం చేయబడతారంట?
బలాభివృద్ధి నందుచు. యేసయ్యలో ఉండి ఏమి కృంగిపోరండి. ఇంకా రోగాలు, ఇంకా సమస్యలు, నీ జీవితం ఎప్పుడు ఏడుపు జీవితము కాదు, ఏడుపు కొట్టు జీవితము కాదు. వారు నానాటికి బలాభివృద్ధి నొందుతారు. హల్లెలూయా. మరణ లోయ గుండా వెళ్ళినా, చీకటి లోయ గుండా వెళ్ళినా, బాకా లోయ గుండా వెళ్ళినా కానీ దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తుందంటే నానాటికి ఏం చేస్తున్నాడు? బలాభివృద్ధి నొందుచు. ఎక్కడికి వెళ్తున్నారు? ప్రయాణము చేరి వారిలో ప్రతి వాడును సియోనులో. హల్లెలూయా. కనిపిస్తున్నారా? దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారా? ఫ్రెండ్స్ దగ్గర అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది. ముచ్చట్ల దగ్గర అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది. పెళ్ళిళ్ళు, పేరెంటాల దగ్గర అటెండెన్స్ కంపల్సరీ ఉంటుంది. వారిలో ఎవరు చెప్పాలి? వారిలో ఎవరు? చదవండి వాక్యం. వారిలో ఎవరు? లేదు, కొంతమందేనా? మీ ఇల్లు అంతా కూడా ఏం కావాలి? దేవుని సన్నిధికి. సియోనులో దేవుని సన్నిధిని కనబడుదురు. నీ కుటుంబము దేవుని సన్నిధిలో కనిపిస్తున్నారా లేదా? ఆర్ యు షూర్ దట్ ఆల్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ ఈజ్ అటెండెడ్? మీ కుటుంబం అంతా దేవుని సన్నిధికి రాగలుగుతూ ఉన్నారా? యాబ్సెంట్ కాకుండా చూసుకోవాలి. ప్రభువా, నా కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడాలి. హల్లెలూయా. ఆయన సన్నిధిలో కనిపిస్తూ ఉంటే మీకు సంతోషము. బాకా లోయలో గుండా వెళ్తూ మీరు తిరిగి వెళ్తున్నప్పుడు తొలకరి వర్షములతో, ఆనందముతో, సంతోష గానముతో మీరు వెళ్తారు. ఎటువంటి అనుభవము ఈ బాకా లోయ అంటే? మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యోనానేమి. మారాను పోలిన చేదైన స్థలముల ద్వారా పోవలసి యోనానేమి. నిరక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాటానము. నిరక్షకుండగు యేసే నడుపును. మారాని తనదు మాటానము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాం. అలా చప్పట్లు కూడా దేవునిస్తాం. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. ఆనందమయ పరలోకం. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. ఆనందమయ పరలోకంబు మనది, అక్కడ నుండి వచ్చునేసు. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను గీతము సంపూగా కలసి పాడేదము. ప్రభు యేసుకు జై. సియోను పాట
పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. సియోను 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 పాటలు సంతోషముగా పాడుచు సియోను వెళ్ళుదాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. Glory to God, glory to God, glory to God, glory to God. ఎంత ఆనందం చెప్పండి. The presence of God is a blessed presence. ఆయన మందిరము నిన్ను ఏడిపించే మందిరము కాదు, నీకు సంతోషాన్ని ఇచ్చే మందిరం, నీ కన్నిటిని తుడిచే మందిరము. ఆయన సన్నిధి నీకు ఆనందం ఇచ్చే సన్నిధి. ఇంత గొప్ప సన్నిధిని విడిచిపెట్టి పిచ్చుకలను ఒకసారి చూడండి. దేవుని మందిరములో అవి తమ గూళ్ళను ఏర్పాటు చేసుకున్నాయి. వాన కోయిల పిల్లలు పెట్టుటకు దేవుని మందిరము, ఆయన బలిపీఠము యొద్ద స్థానాన్ని సంపాదించుకుంది. నీ పిల్లలు ఎక్కడున్నారు? నీ కుటుంబం ఎక్కడున్నది? గమనిస్తున్నావా? నీ పిల్లలతో కలిసి దేవుని ఆరాధించగలుగుచున్నావా? Lord, let all of my family come to your presence and worship you, Lord. And ప్రభు దగ్గర తీర్మానము చేసుకో. ఒకరోజు వాన కోయిల సాక్ష్యము చెప్పబోతుంది. పిచ్చుకలు సాక్ష్యం చెప్పబోతున్నాయి. Where is your Christian life? Where is your faith in God? ఎక్కడ పెట్టేశావు? దేవుడు ఇచ్చిన రక్షణను ఎక్కడ పెట్టావు? ప్రభువా, నేను నా కుటుంబము నీ సన్నిధిలో కనబడాలి నాయనా. మీరు ఎవరు నీ సేవ కోరుకొనినను నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము. ఆ నిశ్చయిత నీకున్నదా? వేటిని సేవిస్తున్నారు మీ జీవితంలో? యేసయ్య రాబోతున్నాడు. ఆయన రాకడతి సమీపములో ఉన్నది. ఇక్కడ ఆయన సన్నిధిలో నువ్వు కనబడకపోతే పరమ సియోనులో నువ్వు కనబడవు. నీ యాత్ర ఎటు వెళ్తుంది? లోకం వైపు వెళ్తుందా? సియోను యాత్ర వైపు వెళ్తుందా? నిన్ను నీవు సమర్పించుకో. దేవా, 100 నీ సన్నిధిలో నేను కనబడాలి. నా కుటుంబం అంతయు కనబడాలి నైనా. వాన కోయిలకిచ్చిన తెలివి నాకివ్వండి నైనా. నా కుటుంబం అంతా నీ సన్నిధిలో కనబడినట్లుగా కృప దయచేయండి ప్రభువా. ఒక ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కుటుంబం అంతా వెళ్తున్నారే, దేవుని సన్నిధి అంటే అంత భయము లేకుండా పోతుందా? ప్రభువా, మా కుటుంబాన్ని రక్షించండి, మా బిడ్డలను రక్షించండి. మా కుటుంబం అంతయు మీ సన్నిధిలో సియోనులో కనబడాలి నాయనా. ఆస్క్ ద లార్డ్, డెడికేట్ చేసుకోండి. కొన్ని కుటుంబాలు నమ్మకంగా దేవుని సన్నిధికి వస్తున్నారు. కుటుంబంలో ఒక్కరు కూడా తప్పిపోకుండా వస్తున్నారు. దేవుడు మిమ్మల్ని ఆనర్ చేస్తాడు, ఘనపరుస్తాడు. మీరు బయలు వెళ్ళుచున్నప్పుడు సంతోషముతో పాటలు పాడుతూ వెళ్ళగలుగుతారు. మీ దుఃఖము సంతోషంగా మార్చబడుతుంది. ఆయన సన్నిధికి వచ్చిన ప్రతిసారి తొలకరి వాన మీ మీద కుమరించబడుతుంది. నీ ఇంటిలో దీవెనలను చూస్తావు. దేవుడు మహిమపరచబడతాడు. నువ్వు చేయు పని అంతట్లో దేవుడు మహిమపరచబడతాడు. పచ్చిక పట్లలో దేవుడు నిన్ను నడిపించగలిగిన సమర్థుడైన దేవుడు. నీ శత్రువులు నిన్ను చూచి నవ్వుతున్నారేమో, కానీ నీ శత్రువు లేదుట దేవుడు నీకు భోజనము సిద్ధపరిచే రోజు రాబోతూ ఉంది. విజయోత్సవమైన, ఆనందోత్సవమైన కేక వేసే రోజు రాబోతూ ఉంది. డెడికేట్ యువర్ లైఫ్ అంటు గాడ్. దేవునికి సమర్పించుకో.
జూన్ మాసము మొట్టమొదటి దినాన దేవుని మందిరమునకు వచ్చిండగా, ఈ దినము నీ జీవితములో మరుపురాని దినముగా, ఒక గొప్ప పరిశుద్ధ దినముగా దేవుడు ఇంకా నిన్ను బలపరిచి సియోను యాత్రలో స్థిరపరిచి ఇంకా ముందుకు కొనసాగించే ఒక స్థిరమైన దినముగా, మరపురాని దినముగా, మర్చిపోలేని దినముగా, చిరస్థాయిలో నిలిచేది ఈ దినముగా నువ్వు తీర్మానము చేసుకో. దేవా, నేను నా కుటుంబము మీ మందిరములో కనిపించాలనైనా, మీ మందిరమును ప్రేమించే కుటుంబముగా మమ్మల్ని చేయండి నైనా. మీ మందిరపు మేళ్ల చేత మమ్మల్ని తృప్తిపరచండి నైనా. తొలకరి వాన మా పైన కుమ్మరించండి ప్రభువా. నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. యేసయ్యా, మేము మీ వలన బలమునొందాలి నైనా. మీ సన్నిధికి రావాలి, యాత్ర చేయాలి అని ప్రభువా, మీ కొరకు మీ పరిశుద్ధతలో నడిచేటువంటి భాగ్యము నా జీవిత కాలమెల్లా నిలిపి నడిపించండి ప్రభువా. పరిశుద్ధ మార్గంలో నడిపించండి. ప్రభువును వేడుకోండి. వారు బాకాలోయలో బడి వెళ్ళుచు దానిని జలమయముగా చేయుదురు. తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. దేవా, నేను నా కుటుంబము మీ సన్నిధానములో కనబడినట్లుగా మీ కృప దయచేయండి. జీసస్, హల్లెలూయా. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకు ఇష్టము. దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా నీయందు నమ్మిక ఇంచువారు ధన్యులు. దేవా, నేను నిన్నే నమ్ముచున్నాను ప్రభువా. నీ సన్నిధికి వచ్చే భాగ్యాన్ని దయచేయి. నువ్వు ఏర్పాటు చేసిన పరిశుద్ధ దినమునైనా ప్రభువా, నిన్ను ఆరాధించుటకు గాను ప్రభువా, ఆ సమయమును ఎవరికి ఇవ్వకుండా ప్రభువా మిమ్మల్ని ఆరాధించే కృప దయచేయి. డెడికేట్ యువర్ లైఫ్స్. ఇక్కడ నువ్వు ఆయన సన్నిధానంలో నమ్మకంగా కనబడినప్పుడు ఒకరోజు పరమ సియోనులో కూడా నీవు కనబడతావు. నీ యాత్ర జాగ్రత్తగా భయభక్తులతో దేవుని చిత్తములో ఆయన ఆజ్ఞల చొప్పున నడుచుచు ఆయన సన్నిధానములో కనబడుచు కొనసాగినప్పుడు పరలోక రాజ్యమును నీవు స్వతంత్రించుకుంటావు. అట్టి కృపా దేవుడు మనకందరికీ దయచేసి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, జీవుల రాజా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, యుగముల కర్త, ఆది సంభూతుడా, అల్ఫా ఒమేగా అయిన దేవా, నిత్య నివాసి అయిన దేవా, సత్య స్వరూపి అయిన దేవా, మీకే వందనాలు ప్రభువా. నేను ఉన్నవాడను అనువాడనునైన దేవా, మీకే స్తోత్రం తండ్రి. బాకా లోయగుండా వెళ్ళుచు కన్నీళ్లు ఒలికించుచు ప్రభువా వెళ్ళుచుండగా తొలకరి వానను కురిపించడి యేసయ్యా, మీకే వందనాలు ప్రభువా. నీ నివాసములు ఎంత రమ్యములునైనా ప్రభువా, పిచ్చుకలకు ప్రభువా గూళ్ళు పెట్టుకున్నటకు నివాస స్థలములు ప్రభువా మీ బలిపీఠము యొద్దకు ఏర్పాటు చేసుకున్నాయి. పిల్లలు పెట్టుటకు వాన కోయిలకునైనా ప్రభువా మీ బలిపీఠము యొద్ద ప్రభువా స్థలములు ఇచ్చిన దేవా, మీకు స్తోత్రమునైనా. మీ బిడ్డలమైన మేమందరమును మీ సన్నిధానములో కనబడవలనని ప్రభువా మమ్మల్ని ప్రత్యేకించిన యేసయ్యా, మీకే స్తోత్రం. ఒక దినము మీ మందిరావరణంలో గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెప్పిన యేసయ్యా, మీ బిడ్డలు ఎంతో నమ్రతతో ప్రభువా, ఎంతో ఆశతో ప్రభువా జీవము గల దేవుని సేవించుటకు గాను మీ సన్నిధికి వచ్చి ఉండగా
మీ నూతన అభిషేకము, మీ తొలకరి వాన మీ బిడ్డలపై వర్షింప చేయబడును గాక ప్రభువా. మీ ఆత్మ వర్షము చేత ప్రతి బిడ్డను తండ్రి తడుపుము నాయన. వారి కుటుంబములు దీవింపబడును గాక, వారి పనులు దీవింపబడును గాక, వారి మార్గములు దీవింపబడును గాక, యాత్ర చేయు స్థలములు దీవింపబడును గాక, దేవుని వెలుగు ప్రకాశించును గాక ప్రభువా. వారి దుఃఖము సంతోషమగును గాక ప్రభువా. మీకే వందనాలు ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. ఆ కోరులోయ ప్రభువా శాపగ్రస్తమైనది కాల్చివేయబడాలి. ఇంకా ఎవరైనా ప్రభా మీకు అయిష్టమైనవి వారి జీవితంలో ఉంచుకున్నట్లయితే ప్రభా, ఇప్పుడే మీ దహించు అగ్ని చేత కాల్చివేయమునైనా ప్రభా, దహించివేయండి ప్రభా. మీకు అయిష్టమైన పనులు, మీకు అయిష్టమైన కార్యములు, మీకు అయిష్టమైనవి వారి జీవితంలో ఉన్నట్లయితే, మీకు అయిష్టమైన స్నేహాలు, మీకు అయిష్టమైన బంధుత్వాలు ప్రభా యేసు నామములో కొట్టి వేయబడును గాక ప్రభా. అతని మీకే స్తోత్రం తండ్రి. మిమ్మల్ని ప్రేమించే బిడ్డలుగా, మిమ్మల్ని సంతోషపెట్టే బిడ్డలుగా, సంతోషముతో పాటలు పాడుచు సియోనుకు తిరిగి వచ్చినట్లుగా ప్రభా మీ గొప్ప కార్యము ప్రతి బిడ్డపై జరుగునుగాక, ప్రతి కుటుంబముపై జరుగునుగాక ప్రభా. ఇక్కడ కుటుంబాల వారిగా ఎట్లా వస్తున్నారు ప్రభా, కుటుంబాల వారిగా ప్రభా మీ పరలోకములో మీ బిడ్డలందరూ కనబడుదురుగాక, సియోనులో దేవుని సన్నిధిలో కనబడుదురుగాక. గొప్ప ఉత్సవమైన తండ్రి పండుగ దినము, ఒక దినము మీరు మాకు ఏర్పాటు చేస్తున్నారు. మీకు స్తోత్రమునైనా. మీ రెండవ రాకడలో ప్రభువా కుటుంబాల వారిగా ఎత్తబడినట్లుగా మీ కృపను మీరు రాయిచ్చేయండి ప్రభువా. మీకు స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా ఒక్కొక్క కుటుంబము చుట్టూ మీ అగ్ని కంచెను వేయండి ప్రభువా. దినదినాభివృద్ధి తండ్రి, వారు అనుదినము బలాభివృద్ధి నొందునట్లుగా ప్రభువా, మహిమ నుండి అధిక మహిమకు ఎదుగునట్లుగా ప్రభువా, మీ ఆత్మశక్తితో మీ బిడ్డలు మీరు నింపండి ప్రభువా. మీ ప్రసన్నత కుమరింపచేయండి ప్రభా. మీకు స్తోత్రం తండ్రి. ఆశీర్వదించండి. లైవ్ లో ప్రభా ఎవరైనా వాక్యము వింటున్నట్లయితే ఇంకా వినబోయే వారిని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుచున్నాను. దాన్ని మీరే బలపరచండి, ధైర్యపరచండి, స్థిరపరచండి ప్రభువా. మీ సన్నిధి చేత తృప్తిపరచుమునైనా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. మీ అభిషేకము వారి మీదకి కూడా దిగి వచ్చునుగాక. వారి కుటుంబములలో ఉన్న దుఃఖము సంతోషమగునట్లుగా మీ కృపను మీరే దాయిచ్చేయండి ప్రభువా. మీకు స్తోత్రం తండ్రి. సమస్తమైన మహిమాగంత ప్రభువును మీకు ఆరోపిస్తూ మీ బలలో పాల్పంపులు పొందనీయుండగా ప్రభా మమ్మల్ని ఆయత్తపరచండి. యోగ్యమైన స్థితిలోనైనా మీ బలలో పాల్పంపులు పొందే కృపను మీరు దాయించండి ప్రభా. మీ స్తోత్రం. ముందున్న సమయాన్ని మీ హస్తాలకు అప్పచెప్పచ్చు. యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.